భాగంగా ఇద్దరు విశిష్ట వ్యక్తులకు జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలను అందజేస్తాం. వాటికి న్యాయ నిర్ణేతలుగా పెద్దలు మహబూబ్ నగర్ పట్టణానికి పెద్ద దిక్కు శ్రీ మనోహర్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ తొలి చైర్మన్ అయిన శివకుమార్ గారు వారిద్దరిని జడ్జిలుగా నియమించి రిక్వెస్ట్ చేసి వారు 2 మంచి పేర్లను ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా కళాశాల సెక్రటరీ గారు ఆ రోజుల్లో కళాశాల స్థాపనకు తన 25 ఎకర్స్ను కాలేజీకి డొనేషన్గా ఇచ్చి ఈ రోజు వరకు కూడా నేను అతను ఒక కాడెద్దుల్లాగా జోడెద్దుల్లాగా కళాశాల నడిపిస్తున్నాం. ఇప్పుడు పెద్దలు మనోహర్ రెడ్డి గారిని వేదికపైకి రావాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొదటి సంగీత ఇక కళాశాల కార్యదర్శి గారు, మేము అశోక్ గారు డిగ్రీలో 3 సంవత్సరాలు, నాందేడ్లో లాలో 3 సంవత్సరాలు, మొత్తం 6 సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నాం. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వమే పివి నరసింహారావు ఘాట్ పక్కల నక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి స్మారక ప్లేస్ను ఆ రోజుల్లో ప్రభుత్వం కేటాయించింది. దాన్ని స్ఫూర్తి స్థలంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా వారి జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతిని నిర్వహిస్తారు. కళ్యాణాన్ని అధిగమించి చిన్న మాడుగుల అనే ఒక పల్లెటూరులో కుగ్రామంలో జన్మించి ఉత్తమ పార్లమెంటేరియన్ అయి కంటిన్యూస్లీ 50 సంవత్సరాలు పదవిలో ఉన్న మన జిల్లా నుంచి ఏకైక వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో స్ఫూర్తి స్థలంగా ఆయన ప్రాంగణాన్ని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ మనం కూడా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇవ్వబడేటువంటి ప్రైజులకు జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డుగా మనం నామకరణం చేసినాం. ఈ సంవత్సరం 2 విశిష్ట వ్యక్తులను మేము పెద్దలు మనోహర్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఇద్దరిని ఐడెంటిఫై చేసి వారికి సంబంధించిన వివరాలను పెద్దలు మనోహర్ రెడ్డి గారు మరియు శివకుమార్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జైపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం జేపీఎన్సీ కాలేజ్ మహిళలు వారు అయితే నిర్వహిస్తూ ఉన్నారో అది చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం కూడా 2 విశిష్ట వ్యక్తులను ఎన్నుకొని వారికి గౌరవ సూచకంగా కాలేజ్ నుంచి అభిమానించడం, సన్మానించడం, పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకునే కార్యక్రమం ఇది 3వ సంవత్సర కార్యక్రమం. మొదటి సంవత్సరంలో ఎంపిక చేసిన 2 వ్యక్తులు ఎవరంటే మహబూబ్నగర్లో ఎక్కడ ఎవరు చనిపోయినా ముందుండి ఆ కార్యక్రమం జరిపించి శ్మశాన వాటికి తీసుకుపోయి అన్ని లాంఛనాలతో ఏ కులం వారికి ఆ కులం లాంఛనాలతో నిర్మిస్తూ రమేష్ గారు అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కోవిడ్ సమయంలో కూడా ఇంటి వ్యక్తుల దగ్గరికి రానప్పుడు కూడా రమేష్ ఎమ్మరుండి ఆ కార్యక్రమం చేయడం అది చాలా పెద్ద విషయం. అటువంటి వ్యక్తిని ఎన్నుకొని జేపీఎన్సీ వాళ్ళు మొదటిసారి గౌరవించడం జరిగింది. రెండోసారి తీసుకుంటే మొదటిసారి 2వ వ్యక్తి ఎవరంటే ప్రభులింగ శాస్త్రి గారు. ప్రభులింగ శాస్త్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన ఆయన ఇంగ్లీష్లో మంచి పోయిట్, చాలా పుస్తకాలు ఆయన రాయడం జరిగింది. ఆయన కూడా అంగవైకల్పుడే. ఆ ఇద్దరిని ఎన్నుకొని మొదటి సంవత్సరం ఆ కార్యక్రమం చేపించి వాళ్ళు పూర్తి చేశారు. 2వ సంవత్సరం వచ్చేసరికి నాటక రంగం నుంచి, డ్రామా రంగం నుంచి, కళారంగం నుంచి వరకవుల నరహరి గారిని ఎంపిక చేయడం జరిగింది 2వసారి నుంచి. ఆ పెద్ద మనిషి కూడా ఇవాళ కీర్తిశేషులు వారు కూడా మన మధ్య లేరు. ఇవాళ ఆయనను కూడా కళాశాల గుర్తించి వారిని కూడా సన్మానించడం జరిగింది. వారితో పాటుగా తుప్పలి శ్రీరామ్ ఇద్దరు కూడా కళారంగానికి చెందిన వారే. ఆ పెద్ద మనిషిని కూడా ఎన్నిక చేయడం జరిగింది. ఈసారి శివకుమార్ గారితో మాట్లాడితే లాస్ట్ టైమే కళారంగం నుంచి తీసుకున్నారు కనుక ఈసారి ఇంకొక రంగం నుంచి తీసుకుంటే బాగుంటుందని వారి అభిప్రాయం చెప్తూ రామరెడ్డి గారు ఏదైతే ఉన్నారో మహబూబ్నగర్లో పోతుల రామరెడ్డి గారు, వారి వయసు 84 సంవత్సరాలు. వారు వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులు, లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు.
ఇప్పటికీ ఆయన సైకిల్ ఇడవలేదు. ఎక్కడికి పోయినా సైకిల్ మీద పోవడం, అన్న మా ఇంట్లో పూజ ఉంది, మా గుడిలో పూజ ఉంది, మా గుడిలో ఈ కార్యక్రమం ఉంది, మీరంతా తప్పకుండా రావాలని. గుడి గుడి బడి గుడి బడి చదువు చెప్తున్న రోజు బడి గుడి తిరిగిండు. ఇప్పుడు ఓన్లీ గుడితోనే నిమిత్తం అయిపోయింది, అది పూర్తిగా నిమగ్నం అయిపోయింది. అట్లా పోట్ల రామరెడ్డి గారిని. దాని తర్వాత మనం మీరంతా గమనిస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా మన మహబూబ్నగర్ పట్టణంలో అన్నమయ్య సంకీర్తన జరుగుతూ ఉంది. ఒక వారం రోజుల ఉత్సవం. దానికి గద్వాల చంద్రశేఖర్ రావు గారు ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు ప్రతి సంవత్సరం. తిరుపతి నుంచి ముగ్గురు కళాకారులు వస్తారు. ఒకరు తబలిస్టు, ఒకరు వయలినిస్టు, ఒకరు హార్మోనియంతోన ఉంటారు వారు. ఆ ముగ్గురు కళాకారులు కూడా వారం రోజులు మన మైదానంలో గాయత్రి బంధనాల్లో ఆ ఉత్సవం జరుగుతూ ఉంది. పోయిన నెలల్లోనే ఆ ఉత్సవం వారం రోజులు జరిపి వారు పూర్తి చేసినారు. కనుక వారిని కూడా అభినందించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీఎన్సీ కళాశాల గుర్తించడం, దానికి నేను శివకుమార్ గారు నిజంగానే బాగుంటుందని చెప్పడం జరిగింది. నిజంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడం ఒకటే కాదు, వాటిని సన్మానించి గౌరవించడం కూడా కళాశాల చాలా గొప్ప ప్రోగ్రాం మన జిల్లాలో తీసుకున్నది. కనుక ఈ కార్యక్రమాన్ని ఇట్లే ప్రతి సంవత్సరం కూడా విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి సన్మానించి పారితోషికం కూడా ఇస్తున్నందుకు జేపీఎన్సీ కళాశాలకు నేను కానీ శివకుమార్ కానీ మా మిత్రులు అందరం కూడా